హలో గైస్, వెల్కమ్ టు మిస్టర్ గని పార్ట్ 6. ఇలా వచ్చేసి మీ ముంగట్కైతే ఒక కొత్త బ్లాగ్ అయితే వచ్చేసిన. సో ఇలా ముచ్చట ఏంటంటే మనకైతే బ్యాక్ సైడ్ చూసి కదా అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా. ఇలా ముచ్చట ఏంటంటే మనమైతే రఘుడి దగ్గర ఉన్న కళాకార ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం అమ్మవారి విగ్రహాలు జూమ్ చేయడానికి అయితే వచ్చేసాం అన్నట్టు. ఇప్పుడు మనం చూసుకుంటే మన వెనక సైడ్ అయితే చూసుకోవచ్చు అమ్మవారు అయితే ఉన్నారు. ఇంకా హ్యాండ్స్ అయితే మనకి ఇంకా అంటే అతికించలేదు అన్నట్టు మనకైతే ఇంకా. ఇక్కడ చూసుకుంటే అమ్మవారు వచ్చేసి దాదాపు 7 ఫీట్ల మధ్యలో అయితే ఉంటారు అమ్మవారి విగ్రహం వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే మనకి కింద స్టాండ్ కూడా వచ్చేసింది అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకైతే 6 ఫీట్ల అమ్మవారి విగ్రహం నుంచి 8 ఫీట్ల విగ్రహం దాకా మనకు లభించుతుంది. అంతేకాకుండా మనకైతే ఇందులో వచ్చి 5 రకాల విగ్రహాలు అయితే లభించుతున్నాయి, 5 రకాల మోడల్స్ అయితే. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇలా స్పెషాలిటీ అన్నట్టు. మీరైతే ఇంకా చూస్తున్నారు కదా, అందుకే మనకైతే విగ్రహాలు అయితే లేట్ అవుతున్నాయి అన్నట్టు. సో ఒక 2 days లో అయితే మనకైతే వర్క్ మొత్తం అయితే అయిపోతుంది అట అన్న వాళ్ళు అయితే మనకి చెప్తారు. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే మనకైతే ఆర్చ్ అయితే చూసుకోవచ్చు. ఇటైతే మనకు అంటే చెట్టు టైప్ లో మనకైతే వచ్చేసింది ఇక్కడ పిట్టలు అవన్నీ. ఇటు చూసుకుంటే మనకైతే శివుని ఆర్చ్ అయితే వస్తుంది అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే అమ్మవారు అయితే సింహాసనం మీద కూర్చున్న రూపంలో అటు ఇటు గర్జిస్తున్న సింహాలు అయితే మనకు ఇక్కడనైతే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కింద చూసుకోవచ్చు మనకైతే స్టాండ్ అయితే అతికించడం జరుగుతుంది అన్నట్టు ఇంకా. సో ఇప్పుడు మనం ఇంకనైతే విగ్రహాలు అయితే చూసేద్దాం ఒకసారి రండి. సో ఇది చూసుకున్నట్టయితే సేమ్ విగ్రహం అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం ఇంకా సేమ్ విగ్రహమే. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ చూసుకుందాం ఇంకొక నెక్స్ట్ లెవెల్ విగ్రహం అయితే చూసేద్దాం రండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు అమ్మవారి విగ్రహం వచ్చేసి 8 ఫీట్ల దాకానైతే ఉండొచ్చు అని అన్న వాళ్ళు అయితే చెప్పారు నాకైతే. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద స్టాండ్ తో అయితే స్టాండ్ చేసేద్దాం. మనకైతే స్టాండ్ అయితే వచ్చేసింది అన్నట్టు కింద. అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకైతే సింహం గర్జిస్తున్న సింహం మీద అయితే కూర్చున్నది అన్నట్టు అమ్మవారు అయితే. అంతేకాకుండా మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ఆర్చ్ అయితే ఇంకా మనకు కలరింగ్ లేదు కాబట్టి అంతగానం మనకైతే ఫోన్ లోకి అయితే అంత అబ్జర్వేషన్ అయితే కాదన్నట్టు. ఇక్కడ చూసుకుంటే అమ్మవారు అయితే మంచిగా సింపుల్ గా కూర్చున్నట్టు ఇంకా ఫేస్ కట్ అవన్నీ మనకి కలరింగ్ చేస్తేనైతే మొత్తం అయితే కంప్లీట్ గా అయితే తెలుస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే మనకైతే మొత్తం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇట్లా ఆర్చ్ అయితే. ఇటైతే మనకు నెమలి కానీ ఇట్లా మీద ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి కానీ మనకు అంతగానం అయితే కనిపించడండి. ఎందుకంటే కలరింగ్ ఇంకా కంప్లీట్ అయినాక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కలరింగ్ అయినాక మనం మళ్ళీ ఒకసారి అయితే కంపల్సరీగా అయితే విజిట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇంకొక విగ్రహం అయితే చూసేద్దాం. మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నది కదా. అంతేకాకుండా సింపుల్ గా ఇంకా ఫేస్ కట్ అయితే మనకు కలరింగ్ కాలేదు కాబట్టి ఇంకా మనకైతే అంతగానం ఫోన్ కి అయితే అబ్జర్వ్ అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ మనం చూసి గుర్తించడానికి కష్టంగా ఉంది. ఎందుకంటే మనకి ఇంకా కలరింగ్ కాలేదు, ఇంకా ఫినిషింగ్ టచ్ ఇంకా స్మూత్ వర్క్ కాలేదు కాబట్టి. సో ఇంకొక 2 days లో మొత్తం విగ్రహాల వర్క్ అయితే కంప్లీట్ అయిపోతాయట. మనకు వచ్చేసి ఇక్కడ 5 మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఆ 2 విగ్రహాలు అయితే మనం స్టార్టింగ్ చూసుకున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ అయితే చూసేసుకున్నాం. సో మనకైతే ఇవన్నీ సేమ్ పీసెస్ అన్నట్టు. సో గాయస్ మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో ముచ్చట ఏంటంటే మనకైతే ఇక్కడ అమ్మవారు అయితే 8 ఫీట్లు ఉంటుంది అని చెప్పేసిన కదా. అంతేకాకుండా మనం ఇక్కడ చూసుకుంటే మనకైతే హ్యాండ్స్ అయితే అన్ని అతుకు పెట్టిరు అన్నట్టు, మనమైతే టచ్ కావద్దు. ఇక్కడ చూసుకుంటే మనకైతే అమ్మవారికి అయితే హ్యాండ్స్ అన్న అయితే మ్యానుఫ్యాక్చర్ చేసేసిరు అంటే అతికిచ్చిరు అన్నట్టు. ఇప్పుడు మనం చూసుకుంటే అన్ని స్టిక్స్ తోనైతే సపోర్ట్ చేసేసిరు కదా అలా అన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఇంకా అమ్మవారికి అయితే బ్యాలెన్స్ ఉన్నాయి అంటే హ్యాండ్స్ అయితే ఇంకా పెట్టలేదు అన్నట్టు. ఇక్కడ హ్యాండ్స్ అయితే పెట్టేసిరు ఇటు కూడా. అంటే ఈచ్ వన్ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం మనకైతే 8 హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నట్టు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇది అయితే సేమ్ పీస్ అన్నట్టు మనకైతే. సో గాయస్ మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక పీస్ అయితే. ఇది వచ్చేసి మనకైతే 4 పీస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకైతే కింద స్టాండ్ అయితే ప్రొవైడ్ చేసేసారు. దాదాపు విగ్రహం వచ్చేసి 7 ఫీట్ల అయితే మనకైతే ఉంటది. ఇక్కడ చూసుకుంటే ఇంకా మనకి అమ్మవారి వర్క్ అయితే అంటే ఇక్కడ మీద హెడ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలే, అంటే ఇంకా హెడ్ అయితే పెట్టలేదు అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇటు ఇటు మనకు సింహాలు మరియు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక సింహాసనం వచ్చి మనకైతే మీద ఫస్ట్ అయితే నంది నంది మరియు మీద చూసుకుంటే మనకైతే శివుడు దర్శనం ఇస్తారు. అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ ఇంకా హెడ్ అయితే వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా హ్యాండ్స్ కానీ అవేమి ఇంకా అతికించలేదు. సో ఇప్పుడు మనం ఇంకొక ఒక 6 ఫీట్ అమ్మవారిని అయితే చూసేద్దాం మనం ఇప్పుడు. గాయస్ మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు వచ్చేసి దాదాపు మనకైతే 5 ఫీట్ల అయితే ఉంటది అన్నట్టు. కింద మనకి స్టాండ్ కూడా ప్రొవైడ్ చేసేసారు. అంతేకాకుండా మనం చూసుకుంటే అమ్మవారు అయితే పీట మీదనైతే కూర్చున్నారు అన్నట్టు. ఇటు సైడ్ కి వచ్చేసి పిల్లో మరియు ఇటు సైడ్ వచ్చేసి సింహం మీద కూర్చుంది అన్నట్టు. అంటే సింహం సైడ్ కి అయితే వచ్చేసింది. అమ్మవారు అయితే సింహాసనం మీద అయితే కూర్చున్నారు అని చెప్పుకోవచ్చు. ఇంకా హ్యాండ్స్ అయితే ఇంకా అతికించలేదు ఎక్కడ కూడా. అంతేకాకుండా అమ్మవారి ఫేస్ కట్ అయితే చూసుకోవచ్చు మనమైతే ఎక్కడ కూడా ఇంకా మైనస్ లేదన్నట్టు.
మనకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఆర్చ్ అయితే లేదు. అంతేకాకుండా మనకిక్కడ స్పెషాలిటీ ఏందంటే అమ్మవారికి 6 ఫీట్ల అమ్మవారైనా గాని, మనకైతే జ్యువెలరీ వర్క్ గాని, అంతేకాకుండా మనకి అంటే శారీ కట్టుకోనీకి అవైలబుల్‌గా ఉన్నదన్నట్టు విగ్రహం అయితే. సో, ఇప్పుడు మనమైతే ఇంకొక కలరింగ్ అయిన విగ్రహం అయితే ఇప్పుడు మనం జూసేద్దాం. ఇప్పుడు మీరైతే రండి. గైస్ ఇక్కడనైతే మనం చూసుకోవచ్చు అమ్మవారి విగ్రహం వచ్చేసి దాదాపు అయితే 7 ఫీట్ల మధ్యలో అయితే మనకైతే ఉంటది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే కింద మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద నుంచి చూసుకుంటే మనకైతే స్టాండ్ అయితే ప్రొవైడ్ అయితుందన్నట్టు. అంటే స్టాండ్ మీద కూర్చున్న స్టాండ్ అయితే మనకి కింద అవైలబుల్‌గా ఉంది. అంతేకాకుండా మనం చూసుకుంటే అమ్మవారు వచ్చేసి మనకైతే ఆహ్, బ్యాక్ సైడ్ మనం ఇట్లా చూసుకోవచ్చు. సింహాసనం మీద కూర్చున్న అమ్మవారు. అంతేకాకుండా మన ఫేస్ కట్ అయితే చూసుకోవచ్చు. స్మూత్ అండ్ ఆయిల్ పెయింట్ కూడా యూజ్ చేసిర్రన్నట్టు అమ్మవారికైతే. అంతేకాకుండా మనకిక్కడ చూసుకుంటే ఇంకా వెపన్స్ అయితే అవైలబుల్ లేవన్నట్టు. వెపన్స్ అయితే ఇంకా పెట్టలేదు. అంతేకాకుండా మనం మీదకి చూసుకుంటే పరమశివుడు మరియు కింద వచ్చేసి మనకు నంది అయితే దర్శనమిస్తుర్రు మీద నుంచి. అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మల్టీ కలర్‌తోనైతే వచ్చేసింది. అమ్మవారి విగ్రహం చూసుకుంటే మనకైతే మొత్తం ఆయిల్ పెయింట్ వర్క్‌తోనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నవాళ్ళు చెప్పేదేంటంటే మనకైతే హెయిర్ వర్క్ అండ్ చున్నీ అండ్ జ్యువెలరీ వర్క్ అయితే ఇంకా మైనస్ ఉంది. అవైతే అయిపోయినాక మళ్ళా మనం వద్దాం. అచ్చయితే వీడియోనైతే మళ్ళీ క్యాప్చర్ చేద్దాం. సో, ఇప్పుడు ఇంకొక కలరింగ్ అయిన విగ్రహం అయితే చూసేద్దాం రండి. సో, గాయ్స్ మనమైతే ఇక్కడ జూసుకోవచ్చు. అమ్మవారి విగ్రహం వచ్చేసి దాదాపు మనకు 8 ఫీట్ల మధ్యలో అయితే ఉంటదన్నట్టు. అంతేకాకుండా మనకి కింద జూసుకుంటే స్టాండ్ గూడా ప్రొవైడ్ జేసేసిర్రు. ఇక్కడ జూసుకుంటే రాళ్ళ కుప్ప అంటే రాళ్ళ కాడ ఉన్న సింహం మీద గర్జిస్తున్న సింహం మీద కూర్చున్న అమ్మవారని మనం జెప్పుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవారిని జూసుకున్నట్టయితే మనకైతే ఆయిల్ పెయింట్ అయితే ఏసేసిర్రన్నట్టు. ఇక్కడచ్చేసి మనకు నార్మల్ పెయింటే యూజ్ జేసేసిర్రు. అంతేకాకుండా అమ్మవారిని జూసుకుంటే ఇక్కడ మనకు వెపెన్ వర్క్ అండ్ హెయిర్ వర్క్ ఇంకా కుందన్ వర్క్ అలాంటివయితే మనకింకా కంప్లీట్ కాలేవన్నట్టు. ఫైనల్‌గా మనకు కలరింగ్ వర్క్ అయితే టోటల్‌గా ఫినిష్ అయిపోయింది. ఇంకా అమ్మవారికైతే జ్యువెలరీ వర్క్ కూడా వస్తదంట అన్నవాళ్ళైతే జెప్పేసిర్రు. సో, ఇక్కడ మనం జూసుకోవచ్చు అమ్మవారి ఫేస్ కట్ గాని ఇట్లా జూసుకుంటే మనకైతే అర్థమైపోతుంది. వర్క్ అయితే ఇంకా మొత్తం 100% ఫినిష్ అయిపోయినంక ఎంత మంచిగుంటది విగ్రహం అనేది. సో, ఇప్పుడు మనమైతే ఇంకొక 2 విగ్రహాలున్నాయి. అవైతే మనమైతే జూసేద్దాం ఇగ. సో, ఇప్పుడు మనమైతే అక్కడికెళ్దాం. గైస్ మనమైతే ఇక్కడ జూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ కిందనైతే స్టాండ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ చేయలే. అంటే స్టాండ్ అయితే మనకు లేదన్నట్టు. అమ్మవారొచ్చేసి మనకైతే గర్జిస్తున్న సింహం మీద కూర్చున్న అమ్మవారన్నట్టు. ఇక్కడ జూసుకుంటే అమ్మవారికైతే ఇంకా టోటల్‌గా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇటు కూడా జూసుకోవచ్చు అమ్మవారైతే గర్జిస్తున్న సింహం మీద కూర్చున్నారు. 2 సేమ్ పీస్ అన్నట్టు. ఇక్కడ జూసుకుంటే అమ్మవారికైతే రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్‌డ్‌లోనైతే మనకైతే జూసుకోవచ్చు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మనకైతే అమ్మవారి విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో, మొత్తానికైతే విగ్రహాలు జూసేసిర్రు గదా! ఇంకా ఇవైతే మన కలరింగ్ అయితే కంప్లీట్ గాలేదు. సో, అమ్మవారి విగ్రహాలు కంప్లీట్ అయినంక మొత్తం ఫుల్ వీడియోనైతే నేనైతే ఇక్కడ మళ్ళా వచ్చి జేస్తా. సో, మీకు గిట్ల మళ్ళా ఫుల్ వీడియో కావాలంటే కంపల్సరీ కింద కామెంట్ జేయండి. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న మీ పేరు? సాగర్ నా పేరు. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్ట్ నేమ్ వచ్చేసి అంటే మన షాప్ పేరు కళాకార ఆర్ట్స్. కళాకర్ ఆర్ట్స్. ప్లేస్ చెప్పన్న ఒకసారి. ప్లేసు అడ్రెస్. సిరిసిల్ల రగడు రోడ్. ఓకే. రేణుక ఎల్లమ్మ అపోజిట్. అపోజిట్. ఓకే. అన్న వాళ్ళైతే చెప్తుర్రు. అన్న మన దగ్గర వచ్చేసి దుర్గమ్మ భవాని ఎన్ని డిజైన్స్ ఉన్నాయన్న? మన దగ్గర వచ్చేసి 6, 7 మోడల్స్ ఉన్నాయి. 6, 7 మోడల్స్ ఉన్నాయి. 5 అన్న ఎన్ని ఫీట్ల నుంచి స్టార్ట్? ఎన్ని ఫీట్ల దాకా ఎండ్? 5 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు ఉన్నాయి. 8 ఫీట్ దాకా ఉంటది. ఆ! అన్న మన దగ్గర వచ్చేసి ఇంకా మైనస్ వర్క్ ఏమేమి ఉందన్న? మైనస్ వర్క్ అంటే ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది. ఆ! కొన్నిటి వర్క్ అయిపోయింది. ఆ! నడుస్తుంది. ఒక అన్న 2 ఇప్పుడు డేస్‌లో హ్మ్. కంప్లీట్ అయితది. అన్న ఇప్పుడు 2 డేస్ వర్క్ అయితే కంప్లీట్ అయితదని చెప్తుర్రు కదా! మన దగ్గర వచ్చేసి డిఫరెంట్‌గా అంటే హెయిర్ గాని అట్లాంటివి మన అయి దగ్గర మొత్తం ఏమేమి మనం ఇక్కడ నుంచి పూణే నుంచి తెప్పిస్తున్నాం పూణే మనం. నుంచి ఈ తెప్పిస్తారు. కమ్మలు గాని, ఆ! లేకపోతే హెయిర్ గాని, ఆ! డిజైన్ వర్క్ గాని, కుందన్స్ గాని ఆ! పూణేకెళ్ళి వస్తున్నాయి. అయి 2 డేస్ పడతది. అయి వచ్చినాక కంప్లీట్ వర్క్ వేరే ఉంటది. సరే అన్న. మా నుంచి మా సబ్‌స్క్రైబర్స్ వస్తే డిస్కౌంట్ ఇస్తారన్న? ఇస్తాం. రమ్మని కంపల్సరీ. చెప్పండి కంపల్సరీ. ఓకే అన్న. అన్న వాళ్ళైతే చెప్తుర్రు గదా! మన ఛానెల్ నుంచి కంపల్సరీ అంటే ఎవరికైనా విగ్రహం కావాలంటే మన ఛానెల్ నుంచి వీడియో చూసి అచ్చిందనుకోండి. కంపల్సరీ మన వీడియోనైతే అన్న వాళ్ళకైతే చూపియండి. కంపల్సరీ అన్న వాళ్ళైతే మీకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు.